హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను శ్రావణ మాసం స్పెషల్ రవ్వ భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడయ్యాక ఇలా 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలండి. మనం ఈ రవ్వని ఎంత చక్కగా వేయించుకుంటే భక్షాలు అనేవి అంత టేస్టీగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం అంతా చక్కగా వేయించుకొని ఒక బౌల్లోకి ఈ రవ్వను వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు చక్కెర వేసుకోవాలండి. ఇది మరీ స్వీట్గా ఉండవు, అలానే మరీ చప్పగా కూడా ఉండవండి. మీడియంగా ఉంటుంది స్వీట్నెస్ అనేది. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే 2 కప్పుల చక్కెర వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్ళని చక్కగా మరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఇదంతా మనకు ఉండకట్టుకోవడానికి వచ్చేంత దగ్గరగా ఉండాలన్నమాట. అప్పటిదాకా ఇలా మనం కలుపుకుంటూ ఉడికించుకుంటే రవ్వ అంతా చక్కగా ఉడికిపోయి పూర్తిగా దగ్గర పడుతుందండి. ఇలా మనకు ఒక 3 నుంచి 4 నిమిషాల్లోనే చక్కగా రవ్వ అంతా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం భక్షాల కోసం పిండి తడుపుకుందామండి. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అమ్మవారికి చేసేప్పుడు ఇలా కొద్దిగా పసుపు వేసుకుంటానండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఎప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం భక్షాల పిండి ఎలా తడుపుకుంటామో అలా మెత్తగా తడుపుకోవాలండి. ఇప్పుడు దీనికి చక్కగా ఆయిల్ వేసుకొని ఇలా కొద్దిసేపు మనం చక్కగా కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న రవ్వని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్నగా ఒత్తుకొని దీనిలో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉండని పెట్టేసుకొని మనకు కావాల్సిన సైజులో భక్షాలలాగా ఒత్తుకోవాలండి. ఇలా మొత్తం అంతా భక్షాలలాగా చక్కగా ఒత్తుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ చక్కగా వేడైపోయాక వీటిని 2 వైపులా చక్కగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.